Oh, the lilac snow drifting down so soft and slow outside my window. I watch it go. Oh, the lilac snow. And though the world may seem so still, it's coming in the distance. Hello, hi, welcome back to a snowy morning. పొద్దున పిల్లల్ని స్కూల్లో డ్రాప్ చేసి రిటర్న్ వస్తూ ఒక లాంగ్ వాక్, ఒక 2 miles వాక్ చేసుకొని వస్తానన్నమాట. సో అలా వచ్చేటప్పుడు చిన్న గ్రాసరీస్ ఏదో కావాలంటే ఆ చిన్న గ్రాసరీ షాపింగ్ చేసుకొని వస్తూ ఉంటే చిన్నగా వర్షం స్టార్ట్ అయింది. వర్షం పడుతుంది కదా అని అనుకున్నాను. స్నో ప్రెడిక్షన్ అయితే ఉంది లాస్ట్ 1 or 2 days నుంచి, కానీ మా ఏరియాలో అయితే స్నో అని అసలు చూపించట్లేదు అనమాట. వెదర్ యాప్లో అసలు ఏం చూపించట్లేదు. సో కొంచెం డిసప్పాయింట్ అయ్యాను, అబ్బా స్నో పడితే బాగుండేది కదా అని. బట్ ఇంటికి వచ్చే టైంకి చిన్న చిన్న స్నో ఫ్లేక్స్ స్టార్ట్ అయ్యాయి అండ్ దెన్ ఇట్ స్టార్టెడ్ స్నోయింగ్. ఫస్ట్ స్నో ఆఫ్ ద ఇయర్ చాలా బాగుంటుంది కదా. అండ్ ఎనీవేస్ మేమున్న ఏరియాలో అయితే once or twice స్నో అవుతుంది ఇన్ అ ఇయర్. అది కూడా ఇదివరకు అయితే 3-4 years బ్యాక్ అసలు ఉండేది కాదంట. బట్ లక్కీలీ 1 or 2 times అయితే స్నో పడుతుంది. సో ఇట్స్ ఆల్వేస్ సో ఫ్యాసినేటింగ్. నాకైతే ఈ స్నో చూడటం చాలా ఫ్యాసినేటింగ్గా అనిపిస్తుంది. సో యా, కమింగ్ అలాంగ్ ఆ రోజంతా ఎలా స్పెండ్ చేసాము అని మంచిగా స్నో డే ఎంజాయ్ చేద్దాం. అండ్ రాను స్నో ఎక్కువ అయింది, బట్ వెదర్ యాప్లో అయితే అసలు చూపించట్లేదు. జస్ట్ ఎంజాయింగ్ దిస్ ఫీలింగ్. లుక్ హౌ బ్యూటిఫుల్. అండ్ స్లోగా కార్స్ అన్నీ కూడా the lilac snow falls హమియా. స్నో పడుతున్నప్పుడు నాకు ఇంట్లో అన్ని విండోస్ ఓపెన్ చేసేసి అన్ని యాంగిల్స్లోంచి స్నో చూద్దాం అనిపిస్తుంది. నేను చూశాను, మీకు కూడా చూపించేశాను. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేసేసుకుందాం బికాజ్ ఇట్స్ అ వర్కింగ్ డే. సో కొంచెం ఫ్యూయల్ కావాలి కదా, అంత దూరం నడిచి వచ్చాను. వచ్చేటప్పుడు అయితే ఈ సవర్ డవ్ బ్రెడ్ తెచ్చుకున్నాను. దాంతో చాలా రోజులు అయిపోయింది స్ట్రాబెరీస్ పీనట్ బటర్ వేసుకొని. ఈ మధ్య అవకాడోనే ఎక్కువ వేసుకుంటున్నాను. సో ఇవాళ అయితే స్ట్రాబెరీ పీనట్ బటర్ విత్ సవర్ డవ్ అనమాట. ఇలా స్నో పడుతున్నప్పుడు స్నోలో బయటకు వెళ్ళాలి అని ఎవరికి అనిపించదు, నాకు కూడా అనిపించింది. కాకపోతే పిల్లలు లేరు, మాధవ్ లేడు, ఇంకొక్కదాన్ని ఏం వెళ్తాం కదా అనుకుంటూ ఉన్నాను. సో విండోలోంచి అలా చేయి పెట్టి ఐ వాజ్ జస్ట్ ఫీలింగ్ దట్ స్నో అనమాట. వాళ్ళు ముగ్గురు ఉంటే బాగుండేది కదా, బయటకు వెళ్ళి ఉండొచ్చు అని అనిపించింది. సో బ్రేక్ఫాస్ట్ చేసుకుంటూ ఉన్నాను కదా, ఐ జస్ట్ రియలైజ్డ్ పీనట్ బటర్ అయిపోయింది అని. కానీ నాకు చాలా క్రేవింగ్ ఉంది అదే ఎలా అయినా తినాలి అని. అందులోనూ బయటకు వెళ్దాం అని కూడా అనిపించింది కదా. సో దీనికన్నా ఎక్స్క్యూజ్ ఏముంటుంది, బయటకు వెళ్ళి తెచ్చుకుందాం కదా అని డిసైడ్ అయిపోయాను. అండ్ టు బీ ఆనెస్ట్ నా దగ్గర వేరే బ్రేక్ఫాస్ట్ ఆప్షన్స్ కూడా లేవు అనమాట. ఇడ్లీ పిండి అలాంటివి ఏం లేవు. సో ఇప్పుడైతే మనం అలా వెళ్ళి స్నోలో కొంచెం అలా తడిసి ఆ తర్వాత ఏమో కావాల్సింది తెచ్చుకొని వచ్చేద్దాం. Wasting money on
out how to fix myself. They say that time is free. Then why is it so precious? Oh, I'll save memories in my head, like Polaroids on walls. They remind you to look ahead. Time is running out. Time is running out. Lately I've lost my track. I've sailed the deepest seas, hoping to find something to bring back better times. Oh, I'll save memories in my head, like Polaroids on walls. They remind you to look ahead. But time is running out. 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 Time is running. Time is running out. Time is running out. What if my best days are over? They can't be over. They can't be. అలా మై క్విక్ బ్రేక్ఫాస్ట్ ఈస్ రెడీ. క్రేవింగ్ సాటిస్ఫైడ్. 5-10 మినిట్స్ బ్రేక్ఫాస్ట్కి నేను ఒక 20 మినిట్స్ 30 మినిట్స్ స్పెండ్ చేసి బయటకు వెళ్ళొచ్చి చేసుకున్నాను. బట్ యా, విండోలో నుంచి కూర్చొని అసలు స్నో ఎంజాయ్ చేస్తూ ఉంటే ఇంకా వర్క్ చేయబుద్ధి ఏమవుతుంది చెప్పండి, కానీ పని ఉంది తప్పదు చేయాలి. సో కంటిన్యూస్గా తర్వాత ఒక 3-3.5 గంటలు కూర్చొని వర్క్ చేశాను అనమాట. ఆ తర్వాత ఇంకా పిల్లలు మాధవ్ వచ్చే టైం అయింది. ఇది మాధవే బస్లో నుంచి వచ్చేప్పుడు తీసిన బిట్. స్నో ఉంది కదా, నేను వీడియో చేసుకుంటానని ఒక 2-3 బిట్స్ తీసుకొచ్చాడనమాట. హౌ థాట్ఫుల్ అనిపించింది. ఆ తర్వాత ఇంకిద్దరం వెళ్ళాము స్కూల్ పికప్కి. ఈసారి మీరు స్నో ఎంజాయ్ చేయలేదు కదా? ఆఫీస్లో నుంచి కనిపిస్తుందా బయటికి? విండోస్ ఉన్నాయా మీకు? లేదే, ఒక గోడౌన్లో వేసి పెట్టేస్తారు మమ్మల్ని. విండోస్ ఉండవు మాకు, గోడలు ఉంటాయి వస్తాయి. ఏంటి అసలు బయట ఏం జరుగుతుందో ప్రపంచంలో మాకు తెలియదు అసలు. ఓవర్ యాక్టింగ్. నేను వీడియో పెట్టే వరకు మీకు అసలు ఏం తెలుసు స్నో పడుతుందని? నువ్వు వీడియో పెట్టినప్పటికీ మాకు అక్కడ నిజంగానే పట్టల స్నో, వర్షం పడతా ఉంది అప్పుడు. అసలు మీకు ఏం తెలియదు కదా బయట ఏం పడుతుందని. ఇప్పుడు వర్షం పడుతుంది బాగా. అండ్ లుక్ ఎట్ ద ట్రీ. ఆ ట్రీ చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో? ఓవర్ యాక్టింగ్. మేము బయటకు వెళ్ళినప్పుడంతా నేను నేచర్ గురించి ఎక్కువ మాట్లాడుతూ ఉంటాను. లుక్ ఎట్ ద స్కై, లుక్ ఎట్ ద స్కై కలర్స్, లుక్ ఎట్ ద ట్రీ. ఆటంలో అయితే ఫాల్ కలర్స్. అస్సలు కలర్ బ్లైండ్నెస్ ఉందే, అది ఉందేమో అనిపిస్తుంది. అప్పుడు కలర్స్ అస్సలు అంత ఈజీగా గుర్తుపట్టలేడు. అండ్ బయట నేచర్లో వచ్చే కలర్స్ కానీ సన్ రైజ్, సన్సెట్ ఇవన్నీ కూడా అబ్జర్వ్ అసలు చేయడం అనమాట. ఐ డోంట్ నో అందరు అబ్బాయిలు అలా ఉంటారో, మాధవ్ ఒక్కడేనో. బట్ దాని గురించి మాకు ఎక్కువ డిస్కషన్ అవుతూ ఉంటుంది. అందుకే ఈ మధ్య అసలు నేను ఏం చెప్పినా వావ్ వండర్ఫుల్ బ్యూటిఫుల్ అనేసి ఇంకా ఆపేస్తాడనమాట. ఎందుకు లేదు ఇంత వచ్చిన రచ్చ అనుకుంటాడో ఏమో. స్నో చూడు, దాంతో కదా అది కదా వచ్చేయండి అడ్డేమో పాప వాళ్ళు వెళ్ళాలి కదా. ఇటు వచ్చేయండి. ఫ్రీజ్ అయిపోయింది. అక్కడికి లేట్ అయ్యింది పాపం.
How does this look, Dad? Okay, you can have them. No more fight. How does this look? No. అసలు అది కనిపిస్తుందా హార్ట్ లాగా? Hey, your heart is connecting to my heart. Crazy. Gloves. నాకు కాదు. Oh. I'm going to smash you, Nana. No. Shot. Ishika, that's a shot. Shot. తగులుతుంది. Take big one. ముందు wait. I'll give you a big ball. నాన్న వెళ్ళిపోతున్నాడేమో. ఇదిగో. నాన్న వెయిట్ చెప్పు. Nana, wait. What? వెనక్కి రమ్మను. Nana, ready? ఎల్లు. Go fast. Go. వెయ్యే. గట్టి ఫాస్ట్ త్రో చేయాలి నువ్వు. Ow. My hand is hurting. పద నీకు హీటర్ ఆన్ చేస్తుందా? Ow, my feet is hurting too. Oh, your feet is hurting too? No. Want to try this slippers? Yeah. I'm going to. Huh? Comfortable. What? Comfortable. Wait. What? Comfortable. Comfortable? Mesh, is it comfortable? Yeah. Yeah. Ha. Nana, do you think they're comfortable? Yeah. Yeah, comfortable. Comfortable. ముక్కు చూడ రైట్. అదే కదా. అబ్జెక్ట్ తింటారా? Yeah. Ready? రాగానే somebody is getting ready for gym. ఏమన్నా డెడికేషనా? ఉంటుంది మనతో. I love that dedication, Daddy. పిండిలో ఉందిగా. ఇది చాలా థిక్ యోగర్ట్ కదా. ఇక్కడ మనం తీసుకొచ్చేదానికన్నా ఫస్ట్ టైం ట్రై చేసాం ఇది కాస్కోలో. ఇది సూపర్ కాస్ట్లీ. ఆథెంటిక్ గ్రీక్ యోగర్ట్. ఎక్కువ తినకూడదు. ఎప్పుడు చేయడు వీడియో తీస్తున్నానని. అసలు అదేంటో. ఏంటో మంచిగా మామూలుగా మాధవ్ అయితే అసలు ఈ వెదర్ ఏంటి, పునుగులు వేసుకుందామా, మిరపకాయ బజ్జీలు వేసుకుందామా. ఏంటండి అవ్వలేదు, ఈ మధ్య అలవాటు అయిపోయిందిగా. అవాక్ కావడానికి ఏముంది ఇంకా. అలాంటిది 4ంటికి మంచిగా స్నో పడి బయట చల్లగుంటే ఆ చలిలో యోగా. డియర్ అమేజింగ్. బాలేదా? గ్రానోలా వేసుకుంటారా కొంచెం? గ్రానోలా అంటే వేసుకుంటానే. కమాన్ టేక్ ఇట్ అవుట్. చెప్పంతా ఇస్తున్నావు నా చేత నువ్వు. టేము నుంచి కొన్ని చిన్న ఆర్డర్ పెట్టాను. ఒకటి మెష్వికి హోమ్ స్లీపర్స్, ఆ తర్వాత
నేను వర్క్ చేసుకుంటాను కదా, ఆ వర్క్ ఏరియా దగ్గర కొంచెం వైర్స్ కేబుల్స్ ఏమో నాకు చిరాక్గా ఉన్నది. హెడ్సెట్ పెట్టుకోవడానికి ఒక స్టాండ్ ప్లస్ ఈ కేబుల్ ఆర్గనైజర్ ఉంటుంది కదా, అవి తెప్పించాను అనమాట. అవే ఇక్కడ సెట్ చేస్తున్నాము. ఏం చేస్తున్నాను బాటిల్ అది నా టీచర్ ఏమో ఇవ్వనండి సెల్ఫ్ పోర్ట్రేట్స్ ఏది అక్కతో కాదు నేను లేవులే ఇది నేనే ఆన్లైన్ లో ఆర్డర్ చేసుకోవచ్చు. యషికాకి 9 గిఫ్ట్స్ అని చెప్పాను కదా ప్రీవియస్ వ్లాగ్స్ లో, అది కొంచెం లేట్గా వచ్చాయి అనమాట. నేను కార్ట్లో పెట్టాను కానీ యాడ్ చేయడం లేట్ అయింది, సో బర్త్డే రోజుకి రాలేదు. ఆ తర్వాత 2 రోజులకి వచ్చాయి. ఇంకా అవే ప్యాక్ చేస్తూ ఉన్నాను. ప్యాక్ చేసి అందరూ అడుగుతున్నారు అనమాట ఏంటి ఆ గిఫ్ట్స్ అని. పెద్ద గిఫ్ట్స్ ఏం కాదు, చిన్నపిల్లలకి ఏవి యూజ్ ఉంటాయి అవి. దానికి చెప్పాను కదా లాస్ట్ వ్లాగ్లో నెయిల్స్ అంటే ఇష్టం. ఆ తర్వాత తనకి ఐప్యాడ్, దానికి ఏంటది ఐప్యాడ్ ఉందన్నమాట, దానికి ఒక మౌస్ కీబోర్డు కావాలని అడిగింది. సో అది, ఇంకా ఒక మేకప్ బాక్స్ ఒకటి కావాలి. అంటే మేకప్ స్టఫ్ ఏమి ఉండదు నాకు, పిల్లలకి మేకప్ స్టఫ్ ఏమన్నా ఇవ్వడం అంటే వేయడం అన్నా నాకు అస్సలు నచ్చదు. సో ఇట్స్ జస్ట్ అ బాక్స్ వేర్ షీ కెన్ ఆర్గనైజ్ ఆల్ హర్ థింగ్స్ అనమాట, బ్యాండ్స్ అలాంటివి. సో ఒక క్యూట్ది కావాలనింది అది. అండ్ ఒక రీడింగ్ లైట్, అది నైట్ రీడ్ చేస్తుంది. అది నేను ముందు వ్లాగ్లో ఎండ్ ఆఫ్ ద వ్లాగ్ ఐ షో యూ, చాలా యూజ్ అవుతుంది దానికి. ఇలాంటివి అనమాట, ఏవేవైతే దానికి అవసరమో అవి మాత్రమే తీసుకున్నాను. ఏదో గిఫ్ట్ చేయాలి అన్నట్టు కాకుండా దానికి అవసరమైనవి అప్పుడప్పుడు కొనివ్వకుండా ఇలా బర్త్డేకి ఇచ్చేలాగా అనమాట. సో అది టైంకి రాలేదు కాబట్టి బర్త్డే రోజునైతే ఒక స్కూటర్ తీసుకెళ్ళి ప్రజెంట్ చేసాము. ఇప్పుడు అవుతుంది టైం 5:30, లాగ్ ఆఫ్ అయిపోయాను. అండ్ లుక్ బయట ఎలా ఉందో, బాగా చీకటి పడిపోయింది. 4:30 నుంచి ఇలాగే ఉంటుంది. యాక్చువల్లీ 4:30 నుంచి అసలు పని చేయబుద్ధి కాదు, లాగ్ ఆఫ్ అయిపోదాం అనిపిస్తుంది. ఇప్పుడే లాగ్ ఆఫ్ అయ్యాను. ఇట్స్ 5:25. వెంటనే వచ్చాను కిచెన్ లో. అట్లీస్ట్ ప్రెప్ అంతా చేసి పెట్టేసి ఆ తర్వాత మంచిగా హాట్ షవర్కి వెళ్ళానంటే అప్పుడు కొంచెం ప్రశాంతంగా ఉంటది అనమాట ఈవినింగ్. ఇప్పుడైతే డిన్నర్కి ఏం చేస్తున్నానంటే పొద్దున ఈ పెసలు నానపెట్టాను, దీంతో కర్రీ చేస్తాను. అండ్ సైడ్ లో ఐ థింక్ కొంచెం బ్రోకలీ, క్యాప్సికమ్ కొంచెం ఉంది, క్యాప్సికమ్ అండ్ పన్నీర్ లైట్ గా అలా సాటే చేస్తాను. అండ్ సాలెడ్ కి ఐ హ్యావ్ ఏంటిది క్యారెట్ అండ్ క్యూక్యూంబర్. ఎవ్రీడే ఇలా ఉండదు, ఒక్కొక్క రోజు ఏంటంటే నాకు బాగా బద్ధకం వేసేస్తుంది. అండ్ యూ సీ సింక్ లో ఎన్ని గిన్నెలు ఉన్నాయో, పిల్లలు తీసుకెళ్లిన లంచ్ బాక్స్, పొద్దున్న నేను తిన్నాను కదా. ఓకే, ముందు ఇది కట్ చేస్తూ మాట్లాడతాను. దీనికన్నా ముందు ఈ బాయిల్ చేసేద్దాం, తర్వాత వాష్ చేస్తూ మాట్లాడుకుందాం. ఒక్కొక్క రోజు ఎలా ఉంటదంటే బాగా టైర్డ్ అయిపోయి అస్సలు నాకు ఇంకా ఓపిక ఉండదు. ఓపిక ఉండనప్పుడు మంచిగా దోశలు వేసేసుకొని ఇన్ని చేసుకోవడానికి కుదరదు. అండ్ ఇంకా లేట్ గా కూడా లాగ్ ఆఫ్ అవుతాను. అలాంటప్పుడు అసలు టైం ఉండదు, ఓపిక ఉండదు. బట్ ఓపిక ఉన్న రోజు అయితే ఖచ్చితంగా మంచిగా ఇలా కుక్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. బికాస్ ఒకటి రియలైజ్ అయ్యాను, ఇదివరకు ఏంటంటే వర్క్ ఉంది, బిజీగా ఉన్నాము, కుదరట్లేదు అని ఒక ఎక్స్క్యూజ్, మనకు మనం ఇచ్చే ఎక్స్క్యూజ్ అనమాట. అలా ఎక్స్క్యూజ్ ఇచ్చేసుకొని అంత న్యూట్రిషియస్ మీల్ తినకుండా ఏదో ఒకటి చేసుకొని అలా తినేయడం అలా చేసేదాన్ని. లేట్లీ నేను రియలైజ్ అయింది ఏంటంటే అలా చేస్తే అది మనకి మనం మోసం చేసుకుంటున్నట్టు, మోసం ఇన్ ద సెన్స్ మన ఆరోగ్యం మనం పాడు చేసుకుంటున్నట్టు అంతే తప్పితే కొంచెం బ్యాలెన్స్ చేసుకొని వర్క్ లైఫ్ ఇది ఒకసారి ఉంటది. ప్రతిరోజు నేను ఇలా చేయలేను ఆబ్వియస్లీ. సో అలాంటప్పుడు ఏంటంటే అట్లీస్ట్ నేను అనుకుంది వీక్లీ 3 days నేను ఇలా మంచిగా న్యూట్రిషియస్ మీల్ ప్రిపేర్ చేసుకొని బ్యాలెన్స్డ్ గా ఉన్నానంటే మిగతా 2-3 days ఓకే అనమాట. సో ప్రస్తుతానికైతే అక్కడ ఉన్నాను. ఐఎమ్ నాట్ 100% దేర్. హలో కుకింగ్, ప్రెప్పింగ్ ఫర్ డిన్నర్. ఇవాళ నీకు ఇదే పెడతాను నేను. టుడే మెష్వి ఈస్ గోనా ఈట్
Broccoli. Broccoli. Yeah, broccoli. Meshvi Naina is going to eat broccoli for dinner. Ew. Are you excited about it, Mesh? No. No. Okay. No. ఓకే అలా ఎత్తుకున్నానే ఎత్తుకో అనుకో. ఏం లేదు 1 hour లో డిన్నర్ ప్రిపేర్ చేసేస్తాను మంచిగా తినొచ్చు. I need to eat the yogurt and reject that. You're just asking? యోగర్ట్ తింటావా? ఓకే Yay. తీసుకో. Thank you, Mommy. అక్క తింటదా? I can't wait. వచ్చేస్తా. Do అక్కడ దేవుడు ఉన్నాడు కదా చెప్పులు వేసుకొని ముందుకు వెళ్తున్నావు. బట్ స్టిల్ దేవుడు ముందుకి షూ వేసుకొని వెళ్ళకూడదు. స్లోలీ స్లోలీ వెనక పాలు ఉన్నాయి అక్కడ. కానీ కానీ ముందు అక్కడ కాదు అక్కడ ఉన్నాయి దేవుడికి పెట్టినవి. కానీ తీసుకో. వంట చేస్తూ ఉంటే మధ్యలో వస్తారు వచ్చి హగ్లు చేసి వెళ్తూ ఉంటారు. సో పన్నీర్ ఇలా క్యూబ్స్ లో కట్ చేసి పెట్టేయడం నాకు చాలా హ్యాండీగా అనిపిస్తుంది. జస్ట్ బటర్ లో కొంచెం సాల్ట్ పెప్పర్ వేసి అలా రోస్ట్ చేసేస్తాను. దాంతో పాటు బ్రోకలీ కూడా బ్రోకలీ అండ్ క్యాప్సికమ్ రెండు. ఆరెంజ్ ఇంకొక ఏమైందంటే 8 o'clock లోపు డిన్నర్ అయిపోవాలి పక్కా. విశ్వి ఎందుకు గొడవ చేస్తున్నావు? ఇవాళ లంచ్ ఏం ప్రిపేర్ చేయలేదు బికాజ్ నేను ఏంటది బ్రెడ్ తిన్నాను కదా నాకు చాలా హెవీగా ఉన్నింది అండ్ వర్క్ ఉన్నింది. సో నేను ఇవాళ లంచ్ బ్రేక్ కూడా తీసుకోలేదు. సో అసలు లంచ్ ఏం చేయలేదు. మధ్యలో ఫ్రూట్స్ ఉన్నాయి ఫ్రూట్స్ తినేసాను. సో హాయ్ నాన్న. హాయ్ మమ్మీ. ఎందుకమ్మా ఏడుస్తున్నావు? ఏ మెష్మి నీ భలే ఉన్నాయే. హలో 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 ఏంటి గోలా? mad are you both mad? మెష్లు ఏంటి సీక్రెట్ ఎందుకు నవ్వుతున్నావు? ఓకే అక్కకి సర్ప్రైజ్ ఇద్దామా గిఫ్ట్స్? యా నీకు అప్పుడు 5 గిఫ్ట్స్ ఇవ్వాలి మమ్మీ. హెల్ప్ చేస్తారా నాకు? ఇది నువ్వు ఇస్తావా? ఓకే వెయిట్ 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 అన్ని తీసుకెళ్దాం ఒకటి. ఫస్ట్ దిస్ వన్. ఓ దట్ వన్. వెయిట్ 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 అదేనా? వెయిట్ అమ్మా నీకు నచ్చేదేమో చూసి పక్కన పెట్టుకో అక్కడ పెట్టుకో. You have a bunch of bread in that car. Can I rip them? Yeah, you can. Yay. Packing అయితే బర్స్ట్ ఉంది బట్ స్టిల్ కమ్ ఆన్ స్లో స్లో స్లో. ఆపేరా ఏం ఆన్ చేశాను? ఆపేసేయండి. Mouse and keyboard. Mommy, you're the best. నేను కూర్చోటాను. వెరీ గుడ్. నాను మెష్ అసలు ఎంత గుడ్ అంటే నాకు కావాలి ప్రెజెన్స్ అని అస్సలు అడగట్లేదు. ఇట్స్ ఓకే అక్కాస్ బర్త్డే కదా ఇట్స్ ఓకే నా బర్త్డేకి నాకు వస్తాయి అంటుంది. హౌ స్వీట్ మెష్. You are so sweet. And you have to share, okay? Yes, of course. I will always share. Okay, let's see. అది నా ఉల్టా పెట్టు. Did you like the color? Nana will help you to set it up, okay? Okay. I will So open ఎప్పటి నుంచో అడుగుతోంది ఒక another one. మౌస్ అండ్ కీబోర్డ్ వైర్లెస్. I will దాన్ని open another one. Meshvi, no, నేను open it.
ఇద్దరు నేను 9 గిఫ్ట్స్ ఏంటి అని మొత్తం ఇంక్లూడ్ చేయలేదు బికాజ్ అగైన్ ఇట్ డిపెండ్స్ కదా చైల్డ్ నుంచి చైల్డ్కి. మెయిన్గా నేనేంటంటే యశిక ఎప్పటి నుంచో ఏం అడుగుతోంది అనేది మైండ్లో పెట్టుకొని ఉండి అది ఇచ్చానమాట. థాట్ఫుల్ గిఫ్ట్స్ లాగా ఏదో ఇవ్వాలి అని ఏదో ఒకటి కొనేయడం కాకుండా, అందుకే జస్ట్ మెయిన్ ఇంపార్టెంట్ అలా చెప్పాను అంతే. బట్ ఇలా ఒక 9 ఇచ్చానమాట, అవి ఎప్పటి నుంచో కావాలనుకున్నవి. Wait, what? You love the presents. Don't worry, I'll share all of them. నీ బర్త్డేకి నీకు కూడా చాలా ప్రెజెంట్స్ వస్తాయి. అక్కకి 9 years కదా, సో అక్క గాట్ 9 presents. యా నువ్వు 5 కంప్లీట్ చేస్తావు కదా, సో యుల్ గెట్ 5 presents. ఓకే, నాకు 10 presents. నో ఈసారి నువ్వు పార్టీ వద్దులే అన్నావు కదా ఫ్రెండ్స్ తో. ఐ మీన్ యూ వాంటెడ్ టు హ్యావ్ అ పార్టీ కదా, బట్ ఈసారి ఒప్పుకున్నావు కదా వద్దు అంటే, అందుకని 9 presents. ఎవ్రీ బర్త్డేకి 10, 11, 12 presents ఇవ్వట్లేదు. ఓకే, డోంట్ ఎక్స్పెక్ట్ దాట్. Of course I won't. What's this? What? Go get your book. My reading book. Yeah, your reading book. What's up, Nana? Having fun? వెరీ మచ్. మీ బర్త్డేకి ఎన్ని గిఫ్ట్స్ ఇవ్వాలి నేను అప్పుడు? 40 ఇవ్వాలి, పెట్టుకో. నీ బర్త్డే అప్పుడు నేను 100. I think she'll love this. ఆ లైట్ ఆపి. సో ద అదర్ గిఫ్ట్ ఏంటంటే అది రీడింగ్ లైట్, క్లిప్ ఆన్ రీడింగ్ లైట్ లాగా ఉంటుంది. క్యూట్ అనిపించింది నాకు. నైట్ టైమ్స్ దానికి బుక్ రోజు చదివే పడుకుంటుంది, అలవాటు ఉంది. కాకపోతే దాని బెడ్ సెటప్ ఉండే దగ్గర బెడ్ లైట్ పెట్టే ప్రావిజన్ లేదు, సో దూరంగా పెడతాను. ప్రతిరోజు నిద్రమతలో లేచి అది స్విచ్ ఆపాల్సి ఉంటుంది. సో అందుకనే ఐ థాట్ ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది కదా అని ఇలా క్లిప్ చేసేసుకోవచ్చు బుక్కి, అండ్ దెన్ ఇట్ గివ్స్ దాట్ లైట్ అనమాట. అప్పటి నుంచి November 13 దాని బర్త్డే కదా, 1 month అవుతుంది. ఎవ్రీడే యూజ్ చేస్తుంది, దానికి చాలా చాలా యూజ్ అయింది. How is it? You like it? Yes, I love it. And it gives me lots of light. Yeah. నువ్వు ఆ బెడ్ లైట్లో నీకు సరిగా కనిపించట్లేదు కదా, సో ఐ థాట్ యూ విల్ లవ్ ఇట్. వీడియో ఈస్ గెటింగ్ లెంగ్దీ కదా, అందుకే ఇంకా అన్ని బిట్స్ తీసేసాను. చాలా షూట్ చేశాను, బట్ ఎడిట్ చేసేటప్పుడు తెలియదు కదా ఎంతో లాంగ్ అవుతుందా అని. అండ్ అది కూడా కొంచెం ఫుడ్ వీడియో అది కూడా పెడదాం అనుకున్నాను లాస్ట్ వీడియోలో అనుకుంటాను. ఐ థింక్ వైట్ టీషర్ట్ వేసుకున్న చోట చాలా స్లిమ్గా అయ్యాను అని, అసలు ప్రతిరోజు డైట్ ఏం ఫాలో అవుతున్నానో డీటెయిల్గా చూపించమని చాలా డిఎమ్స్ వచ్చాయి. మోస్ట్లీ ఇలా వ్లాగ్స్లో క్లియర్గా చూపించడానికే ట్రై చేస్తున్నాను. పొద్దున్న నుంచి ఏం తిన్నానో ఈ వ్లాగ్లో మొత్తం కవర్ చేయాలనుకున్నాను, అందుకే వీడియో కొంచెం లెంగ్దీ అవుతుంది. సో ప్లీజ్ బేర్ విత్ ఇట్. నా టార్గెట్ 8 లోపు ఫుడ్ అయిపోవాలి, డిన్నర్ అయిపోవాలి, ఈ లోపు నేను షవర్కి వెళ్తాను, అది కూడా అయిపోవాలి, కిచెన్ కూడా మ్యాక్సిమం క్లీన్ చేయాలి అని. సో ఆల్మోస్ట్ నేను అనుకున్నట్టు 7 లోపు అయిపోయింది. అన్నం అయిపోయింది, ఆ దాల్ ఉంది కదా కర్రీ అయిపోయింది, అండ్ దెన్ ప్రెప్ అంతా చేసి పెట్టాను సాలడ్కి స్టిర్ ఫ్రై చేయడానికి. నేను వచ్చిన తర్వాత చేస్తాను. ఐ మీన్ ఐఎమ్ గోయింగ్ ఫర్ అ షవర్ నౌ. మంచిగా నాకు రిలాక్సింగ్ టైం అంటే నేను వెళ్ళే 15 minutes షవర్ అనమాట. ఎంత పొద్దున్నుంచి పరుగులు ఉంటుంది కదా, ఆ తర్వాత ఇట్ గివ్స్ మీ సో మచ్ రిలాక్సేషన్ అనమాట. సో అన్నీ రెడీ చేసి పెట్టేశాను. ఈ కర్రీ అయితే నేను ఎప్పుడు చేసినా చాలా బాగా కుదురుతుంది. లాస్ట్ టైం ఒక వ్లాగ్లో నేను రెసిపీ షేర్ చేశాను, చాలామంది ట్రై చేసి నాకు డిఎం పెట్టారు. ఇది కొంచెం ఫిష్ కర్రీ టేస్ట్ వస్తుంది అనమాట, ఎందుకో తెలియదు నాకు. అండ్ సూపర్ ప్రోటీన్ రిచ్ కదా, సూపర్ హెల్దీ కూడా. సో మంచి సాటిస్ఫైడ్ మీల్ అవుతుంది end of the day, like 2 rotis, lots of salad, and then this anything that is protein rich అనమాట. సో స్పెసిఫిక్గా వీడియో చేయడం కొంచెం నాకు కష్టం అనిపిస్తుంది, అందుకే నేను మోస్ట్లీ వీడియోస్లో షేర్ చేస్తున్నాను లైక్ వాట్ ఐ ఈట్ అనేది. కొంచెం మీరు కాన్సన్ట్రేట్ చేసి చూస్తే మీకు తెలుస్తుంది. నేను ఇదంతా చేసేలోపు మాధవ్ జిమ్కి వెళ్ళి వస్తాడు. జిమ్కి వెళ్ళి తను షవర్ చేసి ఫ్రెష్గా వస్తాడు. ఈలోపు పిల్లలకి ఫీడ్ చేసేయమని చెప్తాను, వాళ్ళకి లేట్ అయిపోతుంది కదా. సో మాధవ్ ఫీడ్ చేస్తాడు. ఐ విల్ గో క్విక్లీ టేక్ అ షవర్ అండ్ కమ్, అండ్ దెన్ ఫైనల్గా వేడివేడిగా రోటీ చేసుకొని ఇద్దరం డిన్నర్ చేస్తాం. భలే ఉందా? వెరీ గుడ్. ఏంటి నాన్న పెద్ద పెద్ద ముద్దలు చేసి పెట్టాడు. నేను స్నానానికి వెళ్ళే ముందే పన్నీరు క్యాప్సికమ్ ఫ్రై చేసి లైట్గా అట్లా నేను బటర్ వేసేసి ఫ్రై చేసి సిమ్లో పెట్టి వెళ్ళాను. బికాజ్ నేను వీడియో షూట్ చేస్తున్నాను కదా, దానివల్ల నాకు లేట్ అవుతుంది. వచ్చేలోపు 8 లోపు డిన్నర్ అయిపోవాలి ఎట్టి పరిస్థితుల్లో అని. బట్ వచ్చేలోపు ఏమైందంటే పన్నీరు కొంచెం పాడైపోయింది, లైట్గా వాటర్ వెళ్ళినట్టుంది, పాడైపోయింది. సో నా దగ్గర ఫ్రెష్గా మళ్ళీ పన్నీర్ ఉంది, అది తీసుకొని దాన్ని కట్ చేసి మళ్ళీ ఐ హ్యాడ్ టు డూ ఇట్ అగెయిన్.
డబుల్ పని అయితే అయ్యింది, కానీ అనుకున్నట్టు 8 లోపు అయితే చేసేయగలిగాను, విచ్ ఈజ్ వెరీ సాటిస్ఫైయింగ్. కాకపోతే కొంచెం కంగారుగా ఉంటుంది అనమాట. అది కాకుండా కొంచెం బిహైండ్ ద సీన్స్ పెట్టాను చూడండి, డిఫరెంట్ యాంగిల్స్ అలా షూట్ చేస్తాను కదా, దానివల్ల కెమెరా సెట్ చేసుకోవడానికి ఇంకా ఎక్కువ టైం అవుతుంది. ఒకవైపు ట్రైపాడ్ ఉంటుంది, ఒకవైపు ఏది దొరికితే అది వాడేస్తాను. ఇక్కడ డస్ట్బిన్ దొరికింది ఆ రోజు నాకు, సో డస్ట్బిన్ పెట్టుకొని దాన్ని వాడేసుకొని ఆ రోజు వీడియో షూట్ చేసుకున్నాను. సో కానీ అదేంటంటే నాకు అంటే ఇంత కష్టపడి ఇది చేయాలి అంటే ఇట్ గివ్స్ మీ హ్యాపీనెస్ అనమాట. అండ్ ఐ లైక్ డూయింగ్ దిస్, ఐ ఎంజాయ్ డూయింగ్ దిస్. అట్ ద సేమ్ టైం నేను చేసే వర్క్, నా జాబ్ కూడా నాకు ఇష్టం. సో అందుకే నాకు చెయ్యాలి అనిపిస్తుంది. ఇష్టమైన పని చేస్తే కష్టమైనా కూడా టైం తీసుకొని చేస్తాం కదా, సో దాట్స్ వాట్ ఐ డూ అనమాట. ఎందుకు చెప్తూ ఉన్నాను అంటే, ఇఫ్ ఎట్ ఆల్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ గివ్ ఇట్ అ లైక్ అండ్ ఒక కామెంట్ చేయండి. బికాస్ చాలా వీడియోస్ సజెషన్స్ కూడా వస్తున్నాయి ఈ మధ్య, లైక్ ఇలా చేయక్క, ఈ వీడియోస్ చేయక్క, ఎక్కువ రీచ్ ఉంటుంది అని. బట్ మీ వైపు నుంచి మీరు నాకు ఏదైనా చిన్న హెల్ప్ చేయగలరు అంటే జస్ట్ ఆ లైక్ చేసి అలా కామెంట్ చేస్తే కొంచెం రీచ్ అవుతుంది. అడగాలి అని తెలిసినా అంత కంఫర్టబుల్ ఉండదు నాకు అడగడం, బట్ చాలా కమెంట్స్ అది చేస్తూ ఉన్నారు కాబట్టి మీ వైపు నుంచి మీరు నాకు ఏదైనా హెల్ప్ చేయగలరు అంటే అదనమాట. జస్ట్ లైక్ చేసి కుదిరితే సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ చేస్తే ఇట్ విల్ హెల్ప్ మీ. అండ్ ఇక్కడైతే ఫైనల్గా పిల్లల ఫుడ్ అంతా అయిపోయింది కదా, వేడివేడిగా మేము ఇద్దరం చపాతీలు వేసుకుంటున్నాం అనమాట. What? Where are you writing? Nana, white table please, Nana. Already చేసేసావు మార్క్స్. Alexa, stop. అలా వాట్ ఈట్ ఇన్ అ డే ఏంటంటే పొద్దున సౌడో బ్రెడ్తో శాండ్విచ్ తిన్నాను కదా, స్ట్రాబెర్రీస్, ఆ తర్వాత ఫ్రూట్స్ తిన్నాను, ఆ తర్వాత నట్స్ ఉంటాయి కదా ఆల్మండ్స్, అవి తిన్నాను, తర్వాత డైరెక్ట్గా డిన్నర్ విత్ సమ్ సాలెడ్ అనమాట, అండ్ ఎగ్స్ తిన్నాను మధ్యలో. బాగా కనిపిస్తుందా? Yeah, really. Neat. Hello, madam. Stay with Akka. You want to stay with Akka? No, you have to sleep. Sleeping time. Stay with Akka. దా నాన్న, దా బొజ్జు పెట్టేస్తా. ప్లీజ్ నాన్ను. You want to stay with Akka. అక్కతో ప్లేస్ సరిపోదు, Akka ikke పక్కన Akka పడుకో. Nashvino. నువ్వు ఇరిటేట్ చేస్తావు అక్కని. నువ్వు రా, కమ్ 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 కమ్. మనం న్యూ బెడ్ కొందాం, ఓకే? బంక్ బెడ్ కింద నువ్వు, అక్క పైన, ఓకే? నువ్వే బోడే. నాకు భయం కింద. ఏం కాదు, అక్క పైన ఉంటది కదా. నేను పైనే ఉంటాను. హ్యాండ్ పెట్టుకోవచ్చు, బంక్ పెట్టుకునేటప్పుడు. కమ్. ఓకే. 8:40 అలా అవుతుంది టైము. యశిక తన రూమ్కి వెళ్ళిపోయి బుక్ చదువుతూ అలా పడుకునిపోతుంది ఇంకొక 15 minutesలో. మెష్ అయితే నాతోనే పడుకుంటుంది, అంటే నా కాలు మీద పడుకుంటుంది. నా కాలు మీద పడుకోకపోతే దానికి నిద్ర రాదు, అలవాటు అయిపోయింది అలాగా. సో ఆ రోజు నాకు కొంచెం ఎడిటింగ్ పని ఉంది. సో నేనేంటంటే ముందు నా ఫోన్లో నుంచి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఫైల్స్, కాబట్టి మెష్విని కాలు మీద పడుకోబెట్టుకొని ఆ పని చేస్తాను. పడుకో, గుడ్ నైట్. I love you. Love you. And Divu. Thank you, Mom. Amma. పడుకో. జస్ట్ ట్రైంగ్ టు షో యూ హౌ ఐ మల్టీ టాస్క్. ఇక్కడ ఒక వైపు అయితే వీడియో ఎడిట్ చేసుకుంటూ, అలాగే వాయిస్ ఓవర్ అయితే నేను సెపరేట్గా వెళ్ళి ఇస్తాను, బట్ ముందు అయితే వీడియో ఒక ఫార్మాట్లో రెడీ చేస్తాను అనమాట. అప్పుడు నేను ఇంకా టీవీ అది చూస్తూ ఆ తర్వాత వాయిస్ ఓవర్ ఇస్తాను అందరూ పడుకునేసిన తర్వాత. సో అది అలా ఉంటుంది వన్ బిజీ డే ఇన్ మై లైఫ్. ఐ హోప్ యూ ఆల్ ఎంజాయ్డ్ టుడేస్ వీడియో అండ్ సీ యూ ఆల్ వెరీ వెరీ సూన్.